పాస్టర్ గారు, డాక్టర్ గారు. పాస్టర్ గారు విశ్వాసులతో ఎంత సమయం మీరు ప్రార్థనలో గడుపుతున్నారు? విసుక్కుండా ప్రార్థన చేయండి అన్నప్పుడు, మనం విసుక్కుండా చేయవలసిన ప్రార్థనను చేయం కానీ, ఆయన మాటలకు విసుగు చెందుతూ ఉంటాం. అదే డాక్టర్ గారు ఖచ్చితంగా మీరు ఈ టాబ్లెట్స్‌ని 3 సార్లు వేసుకోవాలి అని చెప్పినప్పుడు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఖచ్చితంగా టాబ్లెట్స్‌ని వేసుకుంటూ ఉంటాం. పాస్టర్ గారు తలపైన ముసుగు వేసుకోండి అని చెప్తే ఆయాసపడుతూ ఉంటాం. డాక్టర్ గారు మీరు మీకు స్కాన్ చేయాలి. ఈ బట్టను తీసివేసి వేరే బట్టను ధరించండి అని చెప్పినప్పుడు విసుక్కోకుండా ధరిస్తూ ఉంటాం. పాస్టర్ గారు దశంభాగాల గురించి, కానుకల గురించి ప్రస్తావిస్తే ఆయాసపడుతూ ఉంటాం. అవసరమైతే చర్చ్ కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. అదే డాక్టర్ గారు మీరు ఇంత ఫీజు చెల్లించాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎంత ఫీజు చెప్పారో అంత ఫీజు చెల్లిస్తూ ఉంటాం. ఎన్ని లక్షలైనా చెల్లిస్తూ ఉంటాం. పాస్టర్ గారు మీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి అని చెప్పినప్పుడు మనకు బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఆ బీపీని తగ్గించుకుంటానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. డాక్టర్ గారు ఎంత చెప్పినా మనం చెల్లిస్తూ ఉంటాం. డాక్టర్ గారు మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి అని చెప్పినప్పుడు డైట్ ప్లాన్‌ని మనం మార్చుకుంటూ ఉంటాం. పాస్టర్ గారు మందిరానికి క్రమంగా రండి అని చెప్పినప్పుడు మనం మందిరానికి రావటానికి, ఉపవాస ప్రార్థనలకు రావటానికి కూడా ఆయాసపడుతూ ఉంటాం. కానీ ఖచ్చితంగా ఈ సమయానికి హాస్పిటల్‌కి రండి అని చెప్పినప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ గారు లేకపోయినప్పటికిని కూడా మనం ఎంత సమయమైనా వెయిట్ చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలు చెప్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆయాసపడుతూ ఉంటాం. అదే పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నారా అని అడిగినప్పుడు విసుక్కుంటూ ఉంటాం, ఆయాసపడుతూ ఉంటాం, వ్యసన పడుతూ ఉంటాం, నొచ్చుకుంటూ ఉంటాం. అదే డాక్టర్ గారు మనకెంతటి పుల్లటి టానిక్‌నిచ్చినా, చేదైన టానిక్‌నిచ్చినా త్రాగేస్తూ ఉంటాం. ఎంత చేదు టాబ్లెట్స్‌నిచ్చినా మనం దాన్ని వేసుకుంటూనే ఉంటాం. అలాగే మన శరీరానికి ఆపరేషన్ చేయవలసిన అవసరం వస్తే మన శరీరాన్ని కత్తితో కోసినప్పటికిని మనం సహిస్తూ ఉంటాం, భరిస్తూ ఉంటాం. ఈ రీతిగా మనం పాస్టర్ గారి మాటలకు వ్యసన పడుతూ ఉంటాం. డాక్టర్ గారి మాటలు వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు మరి న్యాయం చెప్పండి? డాక్టర్ గారు డాక్టర్ గారికి కేవలం మనం కస్టమర్స్‌ని మాత్రమే. ఆ డాక్టర్ గారు మనం వెళ్ళినప్పుడు వారి యొక్క విధిని బట్టి మనకు చెకప్ చేసి, మన యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు. మన యెడల ఎంత మాత్రం పట్టింపును కలిగి ఉండరు కానీ, కేవలం తమ విధిని వారు నిర్వహిస్తూ ఉంటారు. అయితే పాస్టర్ గారు మాత్రం మన యెడల పట్టింపును కలిగి ఉంటారు. మన భారాన్ని భరిస్తూ ఉంటారు. మనం ఆయన కుటుంబ సభ్యుల్లో మనం ఒకరిగా వారు ఎంచుకుని, మన పట్ల ఎంతో బాధ్యత కలిగి, భారం కలిగి, మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. విజ్ఞాపన చేస్తూ ఉంటారు. మన దుఃఖాన్ని వారి దుఃఖంగా ఎంచుకుంటారు. మన సంతోషాన్ని వారి సంతోషంగా ఎంచుకుంటూ ఉంటారు. మన ఆత్మలను కాస్తూ ఉంటారు. అయితే మనం పాస్టర్ గారిని మాత్రం దుఃఖపెడుతూ ఉంటాం కదండీ! పాస్టర్ గారు ఆనందంతో ఆ పని చేసేలాగా మనం పాస్టర్ గారి మాటలు వినం కదండీ! డాక్టర్ గారు ఏం చెప్పినా గానీ తూచా తప్పకుండా వింటూ ఉంటాం.